అయితే ముఖ్యంగా బీహార్ సంబంధించినటువంటి విషయంలో బీజేపీ భద్రత అనేది ఒక నినాదం కూడా తీసుకుంటుంది. ఆ భద్రతా నినాదం బీహార్ ఓటర్లని ప్రభావితం చేస్తుందంటారా? అది పెద్ద నేను అదంత చేసిన ఉపయోగం లేదు. ఒక భద్రతా విషయమే ఉపయోగపడుతుందంటే అసలు ఉపయోగపడదు. ఇందిరాగాంధీ 71లో మర్చిపోవద్దు, బంగ్లాదేశ్ ఆమె క్రియేట్ చేసింది, పాకిస్తాన్ ఓడించింది. మరి 77కి వచ్చేటప్పటికి ఓడిపోయింది, 74 వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాల్లో ఓడిపోవటం మొదలుపెట్టింది. ప్రజలు చూసేది ఏంటంటే ఈవేళ పరిపాలన కూడా ఎలా ఉంటుంది. పరిపాలన అంటే మాకు ఫ్రీబీ ఇచ్చేడు అది ఇచ్చేయడం కాదు. పరిపాలన ఎలా ఉన్నది, ప్రభుత్వం ఎలా ఉన్నది, కొద్దిగా ఆనెస్ట్గా ఉన్నదా, వీళ్ళు తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారా, లేకపోతే గూండారాజు ఉన్నదా, ఇవన్నీ ఆలోచిస్తారు. సో ఇది బీజేపీ ఒక్క ఇష్యూ మీద వెళ్తే వాళ్ళకి మీద వ్యతిరేకం వస్తుంది. వాళ్ళు అక్కడ ప్రజలకి ఇవన్నీ చేశాం ప్లస్ ఇది చేశాం అని చెప్తే ఉపయోగం. వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఎలాంటి నాయకులు, యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేలు మార్చేస్తారా, ఏం చేస్తారు, అది పెద్ద ఫ్యాక్టర్ కూడా అక్కడ బీహార్లో. పాత ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి పాతగా చేయరు. బీజేపీ మనం చూసింది ఏంటంటే దాదాపు అక్కడ బీహార్లో 240 చిల్లర ఎమ్మెల్యేలు ఉన్న చోట సగం మంది వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేని డ్రాప్ చేస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ. సో ఇవన్నీ ఒక మిక్స్డ్ విషయాలు ఉంటాయి. ఏదో ఒక విషయం మీద వెళ్ళిపోతారు అనే అలిగేషన్ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ స్ట్రాటజీ కూడా కాదు బీజేపీ.